స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని ఉన్న ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38వ వచనము నుండి 44వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు వాక్యం చదవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చొని ఉండగా అతడు తన వారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒక కూరాకులు ఏరుటకు పొలంలోకి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఓటి నిండా కోసుకొని వచ్చి వాటిని తిరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి పాఠ్య భాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈరోజు ప్రధాన అంశముగా కరువు మధ్య కృప యొక్క విందు. కరువు మధ్య కృప యొక్క విందు, ఏ ఫీస్ట్ ఆఫ్ గ్రేస్ అమిస్ట్ ఆఫ్ ఫెమైన్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్య భాగాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గిల్గాలులో తిరిగి ఆహారం కొరతగా మారింది. ఎలీషా ప్రవక్తల కోసం ఆయన వంట చేయమని వారికి కోరినప్పుడు ఒక విషపూరితమైనటువంటి అడవి ద్రాక్ష చెట్టు కూరలోనికి ప్రవేశించడం ద్వారా అది తినడానికి వారికి ఇబ్బందికరంగా మారింది. ఎలీషా ఆ కూరలో ఒక పిండిని వేయడం ద్వారా వెంటనే విషం పోయి ఆ కూర మరోసారి తినడానికి ఆమోదయోగ్యంగా మారింది. అలాగే ప్రియులారా, ఒక వ్యక్తి 20 యవల రొట్టెలు మరియు కొన్ని గింజలు తెచ్చినప్పుడు వాటిని తన వద్ద ఉన్నటువంటి వారందరికీ ఆహారముగా పెట్టమని ఎలీషా చెప్పినప్పుడు సేవకుడు వాటిని వడ్డించుట ప్రయత్నం చేశాడు, కానీ అవి వారికి సరిపోవని ముందుగానే తెలియజేశాడు. ఎలీషా ప్రభు మాటపై ఆధారపడి మరలా వెళ్ళి వారికి భోజనం వడ్డించమని ఆజ్ఞాపించాడు. చాలామంది ప్రజలు కడపారా తినిన తర్వాత కూడా అందరూ తినిన తర్వాత మిగిలిన సంగతి వాక్య భాగంలో మనం ఎరుగుతాం. ప్రియులారా, ఈ పాఠ్య భాగము మన కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపల ద్వారా చేసినటువంటి అద్భుతం. 5,000 మంది ఆహారం భుజించగా ఇంకా 12 గంపల ఆహారం మిగిలిన సంగతి మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక కరువు మధ్య కూడా కృప యొక్క విందును అనుగ్రహించే దేవుని సంఘటనలు ఈరోజు మనకు జ్ఞాపకం చేయబడుతుండగా ఇందులో దేవుడు ఎవరు అన్న సంగతి మనం జాగ్రత్తగా గమనిస్తే 38 నుండి 44 వచనాల ఆధారంగా దేవుడు హృదయపూర్వకంగా ఆయన నమ్మినటువంటి వారికి ఆహారం ఇస్తాడు, అలాగే వారిని సంరక్షిస్తాడు అనే మాట ఎంత సత్యమో ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, సమృద్ధిగా ఉండే కనానీయుల దేవుడైనటువంటి వారు బయలుదేవతను ఆరాధించేవారుగా ఉన్నప్పటికీ వారు కరువులో ఉన్నారు. దేవుడు సంవత్సరాల తరబడి ఆ కరువులో ఉన్నప్పటికీ అక్కడున్న తన ప్రజలకు మాత్రం ఆయన ఆహారం సమృద్ధిగా ఇచ్చినట్లుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియులారా, ఎలీషా అతని శిష్యులకు ఆహారాన్ని అందించాడు. అదే శక్తితో దేవుడు ఈరోజు కూడా మనకు రోజువారీ ఆహారం అనుగ్రహిస్తున్నాడు. సో గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ అవర్ డైలీ బ్రెడ్. కనుక ప్రియులారా, దేవుడు నమ్మదగిన దేవుడు. కరువు మధ్య కూడా కృపను యొక్క విందును వారికి అందించినటువంటి దేవుడుగా నేటి పాఠ్యభాగం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మాటకు మన స్పందనగా 42వ వచనం నుండి 44వ వచనం ఆధారం చేసుకొని ఒక దురాశ స్వార్థాన్ని పెంచుతుంది, అయితే ఒక భాగస్వామ్యము తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని పోషించేటువంటి సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రియులారా, అది పంటలకు ఒక చెడ్డ సంవత్సరంగా మిగిలిపోయినటువంటి కాలం అయినప్పటికీ దేవుని మాటను అనుసరించి ఎవరో ఒకరు తమ రొట్టెను
తమ ధాన్యాన్ని ఎలీషాకు ఇచ్చారు. ఎలీషా దానిని సంఘముతో పంచుకున్నాడు. దేవుడు వారికి కృప ఇచ్చాడు. తద్వారా అందరూ భోజనం చేసినట్టుగా ఈ వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పంచున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీ పరిస్థితి ఈ రోజున ఎలా ఉన్నది? ప్రస్తుతము చిన్నవిగా మరియు అమూల్యమైనవిగా అనిపించే వాటిని ప్రభు మనకి ఇవ్వడానికి మన చేతులు ఆయన వైపు చాపగలుగుతున్నామా? పరలోక పనిని చేయడానికి, అవకాశాలను తెరవడానికి ఇలా చేయడం ఒక చాలా కీలకమైనటువంటి విషయం ప్రియులారా. కాబట్టి కరువు కాలంలో కూడా తన ప్రజలను పోషించినటువంటి దేవుడు ఆనాడే కాదు, ఈరోజు కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు ప్రియులారా. ఒకవేళ మనం ఏదైనా కరువు కాలంలో ఉన్నట్లయితే తప్పకుండా మనలను ఆదరించే దేవుడు అయి ఉన్నాడు ప్రియులారా. కరోనా కష్టకాలం ముందు కూడా ప్రజలు అక్కర తీర్చినటువంటి దేవుడు ఈరోజు కూడా సజీవుడు అయి ఉన్నాడు. ఆ సజీవుడైన దేవునికి మనం సమర్పించుకుందాం. ఏ కరువు మన జీవితాలను అతలాకుతలం చేస్తున్న ప్రియులారా, ఆ కరువు కాలంలోనే దేవుని మహాకృప యొక్క విందును అనుభవించే కృప దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కనుక ప్రియులారా, మనం కూడా ఆ దేవుని కృపకు మనం అప్పగించుకుందాం. కనుక దేవుని వాక్యం జ్ఞాపకం చేసినట్టుగా కరువు మధ్య కృప యొక్క విందును ఈరోజు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రియులారా. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ ఏదైనా కరువుతో నీవు అలమటిస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతుండగా ఆనాడు ఎలీషా యొక్క మాటకు విధేయత చూపినటువంటి ఆనాటి పనివారు దేవుని కృపను చూడగలిగారు ప్రియులారా. ఈరోజు కూడా నీవు ఈ కష్టకాలం మధ్య, కరువు మధ్య కూడా నువ్వు దేవుని ఆశ్రయించగలిగితే తప్పకుండా దేవుని కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. రండి, ఆ దేవత దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒక ప్రార్థన చేసుకొని ప్రభుకు మనం సమర్పించుకుందాం. ప్రియమైన దేవా, ఈరోజు నా జీవితము స్వర్గపు విందుగా ఉండనివ్వండి. ఇక్కడ నేను నా పొరుగు వారికి ఆహారం మరియు జీవితాన్ని ఇచ్చేటువంటి బిడ్డగా ఉంటకు సహాయం చేయండి. పరలోకపు గవిని విప్పి దీవెనను కుమ్మరించి ఆస్వాదించే దేవుడు ప్రభు. ఆనాటి కరువు కాలంలో వారిని ఆదరించిన దేవుడు నేడు కూడా సజీవుడిగా ఉండి మా కష్టకాలంలో కూడా ఆదరిస్తావని విశ్వాసముతో నమ్మి మీరిచ్చిన కృప కొరకు మీ వాక్కు కొరకై స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభు వారు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉండగా నిజముగా మరొకసారి మన జీవితాన్ని ప్రభువుకు నూతనంగా సమర్పించుకొనుట మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి ఆనాటి కరువు కాలం మధ్యలో దేవుడు తన కృప యొక్క విందును వారికి అనుగ్రహించి ఎలా కాపాడినాడో ప్రియులారా మరొక మారు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక నీ పరిస్థితి ఏమిటి? దేవునికి నేను అప్పగించుకుంటే దేవుడు కరువు కాలంలో కూడా నీ కృప అనుగ్రహించే దేవుడిగా ఆయన కృపా విందును అనుభవిస్తావని ఈనాటి పాఠ్యభాగం ద్వారా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా మరొకసారి ప్రభుకు సమర్పించుకుంటూ ముందుకు వెళ్ళే కృప ప్రభు దగ్గర మనం కోరుకుందాం ప్రియులారా. మరొకసారి కార్యక్రమం ముగింపులో ఇంతవరకు సమయం తీసుకొని కార్యక్రమం వీక్షించిన మీకు ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు అనేకులకు మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటున్నట్లుగా మీరు కూడా వాటిని ఇతరులతో పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. అనేకుల కార్యక్రమాన్ని పరిచయం చేయండి. వారి ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు మీరు కూడా పాలుభాగస్తులు కావాల్సింది మీకు ప్రభు పేరట మనవి చేస్తూ కార్యక్రమం ముగిస్తున్న దైవ కృప మనందరికీ తోడై ఉండి మనల్ని తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.